దాన్ని ఏమంటారు, నా ఓపెన్గా చెప్పేస్తున్నాను బ్రో, నాకు రవితేజ గారు తప్ప ఈ సినిమాలో ఏమీ లేదు. సినిమా మాత్రము ఫ్లాప్ అండి, అట్టర్ ఫ్లాప్. ఎందుకో చెప్తాను. సినిమాలో డైరెక్షన్ బాగుంది, కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు. ఫస్ట్ హాఫ్లో ఇప్పుడు కేజీఎఫ్ లెవెల్లో సినిమా తీద్దాం అనుకున్నారండి, నేను ఒప్పుకుంటాను. కేజీఎఫ్ లెవెల్లో తీస్తాము, ఎలివేషన్ ఇద్దాం అనుకుంటారు. కేజీఎఫ్లో ముసలాయన ఎన్నిసార్లు వస్తారండి? ఫస్ట్ హాఫ్లో 4 సార్లు వస్తారు, సెకండ్ హాఫ్లో 4 సార్లు వస్తారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర్ గారు సేమ్ స్క్రీన్ ప్లే ఎలాంటంటే, గీతా గోవిందంలో నిత్య మీనన్ గారు, విజయ్ దేవరకొండ గారు స్టోరీ చెప్తా ఉంటారు కదా, అలా స్టోరీ చెప్పుకుంటా వెళ్తారు అనమాట. ఇప్పుడు అనుపమ పరమేశ్వర్ గారు స్టోరీని ముందుకు నడవనీయకుండా సినిమాలో ఫస్ట్ హాఫ్లో 15 సార్లు, సెకండ్ హాఫ్లో 15 సార్లు వచ్చి స్టోరీని ముందుకు నడవనీయకుండా టార్చర్ పెడతారండి. ఓపెన్గా చెప్తున్నారు. ఓకే, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, నేను ఒప్పుకుంటాను. బెస్ట్ దాన్ని ఏమంటారు, బాగా చెప్పగలరు, స్టోరీ చెప్పాలనుకుంటారు, ఓకే. ఎలివేషన్ ఇవ్వాలనుకుంటారు, ఓకే. మరి జనరల్ ఆడియన్స్కి ఓకే, మీ అన్ని తెలివితేటలు జనరల్ ఆడియన్స్కి ఉండవు కదా, జనరల్ ఆడియన్స్కి ఉండవు. అక్కడ వచ్చి సినిమా థియేటర్లో ఫస్ట్ హాఫ్లో 15 సార్లు వచ్చి స్టోరీ ముందుకు నడవనీయకుండా స్టాప్ చేసుకుంటా వెళ్ళిపోతే మాస్ జనాలకి సినిమా ఎక్కదు. మాస్ జనాల కంటే ఇప్పుడు ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ గారు ఉన్నారు. మయాస్ మహారాజా రవితేజ గారిని చూసే ఈ సినిమాకి వచ్చారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత స్క్రీన్ ప్లే దెబ్బేసిందండి. స్క్రీన్ ప్లే ఓపెన్గా చెప్పేస్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్లో 15 సార్లు, సెకండ్ హాఫ్లో 15 సార్లు వచ్చేసి అనుపమ పరమేశ్వర్ గారి క్యారెక్టర్ టార్చర్ పెట్టింది అనమాట. సినిమా ఫ్లాప్ అండి, అట్టర్ ఫ్లాప్ సినిమా. ఓన్లీ స్క్రీన్ ప్లే వల్ల నాశనం అయిపోయిందండి సినిమా. కేజీఎఫ్ తో ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే, ఆ డార్క్ థీమ్ అవ్వచ్చు, దాన్ని ఏమంటారు, ఎలివేషన్ ఇవ్వాలని అనుకోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల కేజీఎఫ్ తో కంపేర్ చేస్తున్నాం. అంతేగాని కేజీఎఫ్ లాంటి స్టోరీ ఏం కాదు, పెద్ద స్టోరీ ఏం కాదు ఇది. దాన్ని ఏమంటారు, ఇప్పుడు మన ఏజెంట్ సినిమా చూశారు కదా, ఇది సంక్రాంతికి రాకుండా మంచి పని చేశారా? సంక్రాంతికి రాకుండా చాలా మంచి పని చేశారు. ఎందుకో చెప్పమంటారా, ఇప్పుడు ఈ సినిమాకు పోటీ ఏం లేదు, నాకు తెలిసి లాల్ సలాం అని చెప్పేసి రజనీకాంత్ గారిది ఒక హాఫ్ అన్ అవర్ రోల్ ఉందన్నమాట ఆ సినిమాలో. అంటే ఇప్పుడు వచ్చే కలెక్షన్ సంక్రాంతికి వచ్చి అది కూడా వచ్చేది కాదు. ఓపెన్ గా నేను మాట్లాడకూడదు, పెద్ద హీరోలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆ సినిమాలాగా అయిపోయి ఉండేది, ఈ సినిమాలాగా అయిపోయిండేది అని చెప్పకూడదు. దాన్ని ఏమంటారంటే, ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ గారు తప్ప ఏమీ లేదండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తారు ఫైనల్. అవుట్ ఆఫ్ 5 2 డిజాస్టర్. ఈగల్ చూసినప్పుడు అనిపించింది ఏంటంటే, సో ఇంట్రడక్షన్స్ ఇవ్వడానికే సరిపోయింది, ఎలివేషన్లు ఇవ్వడానికే సరిపోయింది. ఏముంటుంది, ఎప్పుడు వస్తాడు కొత్తగా అయితే వస్తాడు. సీరా వచ్చాక ఈ అనుపమ పరమేశ్వర్ ఇచ్చే అంటే ఆ ఎలివేషన్ షాట్లు ఒకసారి 2 సార్లు అంటే అనుకోవచ్చు, ఒక 10-15 సార్లు ఇచ్చేసరికి ఏమవుతుందంటే సెకండ్ హాఫ్ వివచ్చమైన స్టోరీ ఉంటుందేమో అనుకున్నాను, కానీ సో కొంచెం డిసప్పాయింట్ చేశారు స్టోరీలో. అది ఎందుకు, ఏ పాత్రలు వస్తున్నాయి, ఎందుకు కాల్చుకుంటున్నారు, ఎందుకు వేరే క్యారెక్టర్లు వస్తున్నాయి అనేది ఇప్పటికీ అర్థం కాలేదు. డైరెక్టర్ గారికి అర్థమైందో లేదో నాకైతే అర్థం కాలేదు. సో చాలా హైప్ క్రియేట్ చేశారండి నిజంగా చెప్పాలంటే. సినిమాలో రవితేజ గారిది అయితే మాత్రం ఎటువంటి తప్పు లేదు, ఆయన పాత్రగా న్యాయం చేశారు. కానీ స్టోరీలో కొంచెం విషయం ఉంటే బాగుండేది. వైలెన్స్ అయితే బీభత్సమైన వైలెన్స్, నాకు తెలిసి ఒక జేమ్స్ బాండ్ సినిమాలో ఉంటుంది. చూసుకుంటే ఎలివేషన్ షాట్లు కానీ, కాల్పులు కానీ, గన్స్ ఎలా వాడాలంటే, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇప్పుడు బిల్లా సినిమాలో మనకి గన్స్ ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా మనకి బీభత్సంగా చూపించారు, ఒక మంచి హాలీవుడ్ రేంజ్ లో చూపించారు. కానీ ఆ సీన్ కి ఎందుకు వస్తుంది అనేది అర్థం కాలేదు, సింక్ అవ్వలేదు. సో పార్ట్ 2 ఉందని అంటున్నారు. ఆ పార్ట్ 2 వస్తే మాత్రం ఇలాగైతే కష్టం అండి నిజంగా చెప్పాలంటే. భయంకరంగా ఉందా? ల్యాగ్ అయితే మాత్రం ఒక లబ్బర్ సాగదీస్తే ఎంత ల్యాగ్ ఉంటుందో అంత ల్యాగ్ ఉంది. సో నాకైతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆయన నెక్స్ట్ మూవీలో విలన్ గా చేస్తే రవితేజ గారు సూపర్ ఉంటదండి. లెజెండ్ లో జగపతి బాబు గారు లుక్స్ ఎలా ఉన్నాయో, రవితేజ గారి లుక్స్ అయితే మాత్రం పీక్స్ ఉన్నాయి చెప్పాలంటే. సంక్రాంతికి వచ్చి మంచి పని చేశారా? రాకుండా మంచి పని చేశారు. ఎందుకంటే ఇంకా డిసప్పాయింట్ అయ్యేది చెప్పాలంటే. జనాలు ఇంకా విపరీతమైన కోపం వచ్చేది నిజంగా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆ టైంలో కానీ ఈ సినిమా వస్తే. సో ఓవరాల్ గా పార్ట్ 2 అని ఎప్పుడైతే ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ కూడా అప్పుడు వచ్చేవి సంక్రాంతికి వచ్చి ఉంటాయి. చెప్పలేమండి అప్పుడు అసలు వెళ్ళేటోళ్ళు కూడా కాదు. సో ఎలాగైతే ఎవరు అన్నారు అంత హ్యాట్రిక్ ఏం కాదండి. ఉన్న సినిమాలాగా మాట్లాడుతుంది. నేను సినిమా పరిగకుంటే నేను ఇండస్ట్రీ పర్సనే. సో ఏంటంటే రవితేజ గారు ప్రతి కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తారు. సో అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా వినియోగించుకోవాలి, బీభత్సమైన కోట్లు పెడితే సినిమా హిట్ అవుతుంది, కథలో దమ్ము ఉంటే హిట్ అవుతుంది కంపల్సరిగా. సో ఎందుకు ఇంటి నిండా గన్స్ పెట్టి కాల్చుకుంటే ఎందుకు కాల్చుకుంటున్నాడు అర్థం లేకపోతే, చిన్నపిల్లడైనా పబ్జీ గేమ్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. సో ఏంటనేది అర్థం కాలేదు. బీభత్సమైన కొన్ని కోట్లు పెట్టేశారు సినిమాకి చెప్పాలంటే, కానీ ఏమీ అర్థం కాలేదు నాకు.